అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలని ముఖ్య ఉద్దేశం మీద ఎప్పుడు తరచు మీతో మాట్లాడుతుంటాను. అయితే ఇంతలా నన్ను ఆదరించినారు, సపోర్ట్ చేసినారు, సోషల్ మీడియాలో నన్ను విపరీతంగా ఫాలోయింగ్ కూడా చేసినారు. అందరికీ మళ్ళొక్కసారి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలో జరిగే పరిణామాలు ఇప్పటి నుండి మీకు న్యూ అప్డేట్గా రోజుకొక వీడియో తరపున మీకు నేను తెలియజేస్తున్నాను. అది ఏమిటంటే, ఓటర్ మహాశయులారా, మీరు ఒక్క విషయం తెలుసుకోండి. మన 5 ఏండ్లు మనల్ని పరిపాలించే నాయకులు ఎలాంటి వాళ్ళు కావాలో మీరు మీ మనస్సాక్షికి తెలుసుకోండి. ఇది విషయం. అయితే టాపిక్లోకి వెళదాం. టాపిక్ ఏమిటంటే, కోస్గి దాదా మై యూట్యూబ్ ఛానల్ అని పెట్టినాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఒక అభిప్రాయం మాతో తెలుపుకోండి. అయితే ముఖ్యంగా ఏమంటే, పాలకుర్తి తిక్కారెడ్డి అన్న గారు గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఓడిపోయినా కూడా కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి అండగా ఉన్నాడు. అయితే తిక్కారెడ్డి అన్నగారు అలాగనే మన రాఘవేందర్ రెడ్డి అన్నగారు కొత్తగా టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి అధిష్టానంతో టికెట్ తెచ్చుకొని ఇంకా ఆయన ప్రచారము ఆయన పార్టీకి బలోపేతం చేసుకుంటున్నాడు. అయితే మంత్రాలయం ప్రజలకి అర్థం కాని విషయం ఏమిటంటే, ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మంత్రాలయం నియోజకవర్గంలోన ఇప్పుడు ఉండే పరిణామాలు, తిక్కారెడ్డి అన్నగారు టీడీపీ పార్టీలో ఉండి రాఘవేందర్ రెడ్డి అన్నకి సపోర్ట్ చేస్తారా, అదొక విషయం. రెండో విషయం ఏమిటంటే, తను మొదట్లో కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్లో వెళ్ళిపోతాడా అనేది కొంతమంది. ఇంకో విషయం ఏమిటంటే, లేదు ఇటు టీడీపీ కాదు ఇటు కాంగ్రెస్ కాదు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. కానీ మీ ఒపీనియన్, మీరు ఈ వీడియో చూసే వాళ్ళంతా మీ అభిప్రాయం అండి. అది ఎలా షేర్ చేసుకుంటారంటే కామెంట్ రూపంలో కామెంట్స్ రాయండి. ఇది మనం చేయాల్సింది. అయితే ముఖ్యంగా ఈ రోజు నుండి డైలీ ఒక వీడియో మీకు అప్డేట్ ఇస్తుంటాను. సోషల్ మీడియాలో వాళ్ళు నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి మన తిక్కారెడ్డి అన్న గారు టీడీపీ నుండి బీఫారం తనకు వస్తుందని ఇంతవరకు ఓపికతో ఉన్నాడు. కానీ వస్తుందా లేదా అనేది అది హైకమాండ్ నిర్ణయిస్తుంది. మనం మాత్రం తెలుసుకోవాల్సింది, పోటీలో మాత్రం ఖచ్చితంగా నేను ఉంటాను అని ప్రకటిస్తున్నాడు అన్న. అది బీజేపీనా, అది కాంగ్రెసా, అది జనసేన, లేదా టీడీపీనా, లేదా స్వతంత్ర అభ్యర్థిగా ఉంటాడనేది ఇంకా క్లారిటీ లేదు. ఆ క్లారిటీ రావాలంటే జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. 3 రోజులు ఖచ్చితంగా మనం ఆగాల్సి వస్తుంది. అయితే మీరు చేయాల్సిందిలా ఒకటే, మా వీడియో మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేయకున్నట్ల పూర్తి వీడియో చూస్తేనే మనకి ఉండే విషయం తెలుస్తుందని మంత్రాలయం ప్రజలందరినీ కోరుకుంటున్నాను.